ఇండియాలో ఉన్నాడా లేకుంటే బయట ఉన్నాడో తెలియదు. చూస్తే అసలు బయట నుంచే చేస్తున్నాడు అని ఒక అనుమానం ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళే బయట సర్వర్స్ పెట్టి చేస్తున్నాడు అనుకో. ఇన్ని మిషనరీస్ ఉన్న కేసులో ఐబొమ్మ రవి ఇతడే అని చెప్పి ఎట్లా అనుకున్నాను? అదే చెప్పాను కదా ఇందాక, ఒక చిన్న లీడ్తో అసలు ఈ సైట్ ఎవరిది అని చెప్పి ప్రాసెసింగ్ చేయడంలో చేస్తూ పోతుంటే దాంట్లోకి అక్కడ ఐపీ అడ్రస్ దొరకడము, ఆ అడ్రస్ ఎవరి పేరు మీద ఉండడము, దానికి ఒక సెల్ నెంబర్ ఇవ్వడము, ఆ సెల్ నెంబర్ చూసి మళ్ళీ దాన్ని జల్లెడబడుతూ వెళ్తా ఉంటే అట్లా దొరికితే లాస్ట్కి ఎవరిది అనేది ఒక ఫోటో ఐడెంటిఫై బయటపడ్డది. సో దాని మీద ప్రాసెస్ చేస్తే లాస్ట్కు సర్వర్స్ అన్ని ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు హైర్ చేస్తున్నారు అని చూసుకుంటే ఇక్కడ అంటే మొత్తం ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అతనికి ఆల్మోస్ట్ ఇప్పుడు 5 వెబ్సైట్స్ ఉన్నాయి. ఎన్ని వెబ్సైట్స్ అన్నా ఎక్స్టెన్షన్ పెట్టి చేసుకోవచ్చు. యాక్చువల్గా ఐబొమ్మ అండ్ బప్పం ఈజ్ ద మెయిన్ వెబ్సైట్స్, దానికి ఎక్స్టెన్షన్ అన్న చేసుకోవచ్చు. ఇది మూసేస్తే ఇంకోటి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు ఐబొమ్మనే, బట్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఐబొమ్మని కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని మనము డొమైన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఐబొమ్మ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఐబొమ్మ XYZ తీసుకోవచ్చు, ఐబొమ్మ XYZ to 100 తీసుకోవచ్చు. ఎనీథింగ్ అది దొరుకుతుంది. అది డొమైన్స్ అమ్మేవాళ్ళు రిజిస్ట్రీస్ ఉంటాయి అక్రాస్ ద వరల్డ్, సో అది తీసుకోవచ్చు. దాన్ని అదే కాకుండా బప్పం అనే ఒకటి తీసుకున్నాడు. అలా బప్పం అంటే 2 రకాలుగా వస్తుంది వర్డ్. ఒకటేమో తెలివి లేని వాడువా అన్నట్టు కొద్దిగా ఎగతాళి చేసినట్టు మాట్లాడడం, దాని తర్వాత అది ఎక్కువగా అక్కడ కోస్టల్ వైజాగ్ ఏరియాలో వాడుతుంటారు అది. సో అదే కాక నేను అదే యు ఆర్ ఎ మోరన్ అన్నట్టు ఒకటి, సో నేను చాలా తెలివైన వాడిని అని చెప్పడం ఒకటి. అలా